వీళ్ళు వచ్చాక జరిగింది. ఉమ్, మెయిన్ ప్రాబ్లం ఏమైపోయిందంటే పవర్ ప్లాంట్ ఇష్యూ వివాదంగా నడిచింది. అట్లాగే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పునరావాసం అసలు సమస్య. అవును. పునరావాసం తేలకుండా ఈ సమస్య పరిష్కారం కాదు. ఇప్పటికి కూడా అదే అసలు సమస్య నన్ను అడిగితే. ఉమ్, ఎందుకు లేట్ అయింది? ఆ రోజున చంద్రబాబు గారు కట్టేయచ్చు, ఉమ్, కానీ 55,000 కోట్లు అడిగారు. ఉమ్, అంతకుముందు పునరావాసానికి 3,000 కోట్లు. ఉమ్, 3,000 కోట్లు అంటే 3 రెట్లు పెరిగిందా లెక్క ప్రకారం 9,000 కోట్లు అవ్వాలి, ఉమ్, కానీ 33,000 కోట్లు అయింది. ఉమ్, అట్లెట్లాగా అయింది అని అడిగితే 50,000 మంది నిర్వాసితులు పెరిగారు అని చెప్పారు. ఉమ్, అదెందుకు అయ్యింది అంటే అక్కడ ముంపు ఏమన్నా పెరిగిందా? లేదు. ఉమ్, ముంపు పెరగకుండా ముంపు ప్రాంత బాధితులు ఎట్ట పెరుగుతారు ఉమ్, అన్నప్పుడు బయటపడినటువంటి అంశం ఏంటి? తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళు ఆధార్ కార్డు అక్కడికి మార్పించుకుని ఉమ్, అక్కడ ఇది చేస్తున్నారని తేలింది. అక్కడ పరిహారం పొందే పరిహారం పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్, ప్రభుత్వానికి సంబంధించిన కాలువలు, ఉమ్, పోరంబోకులు ఇవన్నీ కూడా పట్టాలు పొందేశారు పరిహారం అన్నట్టు. అవును. అప్పుడే కదా ఏటీఎం అని మాట్లాడింది నరేంద్ర మోడీ. అక్కడ ఆ లాస్ట్ 1 year ఆగిపోయింది. అక్కడ ఉమ్, ఉమ్, ముందుకి పోలా వెనక్కి పోలా. ఉమ్, అప్పుడే ఏటీఎం అని ఆయన 25,000 కోట్లు తినడానికి, ఎలక్షన్ ఖర్చు అంతా దాని మీద సంపాదించుకోవడానికి అని జగన్మోహన్ రెడ్డి, ఉమ్, అటు కేంద్ర ప్రభుత్వం ఇట్లా నాటకం ఆడుతోందని చెప్పి చంద్రబాబు, ఉమ్, ఈ గొడవల మధ్యన లాస్ట్ ఇయర్ ఆగిపోయింది.